రే నాన్న, మీరైనా చెప్పండ్రా. అక్క ఏం పర్వాలేదు, కొంతకాలం దూరంగా ఉందామని మీరు సర్ది చెప్పకపోతే తను వినదురా. సరే నాన్న, మా కోసం కాదు, అక్క కడుపులో ఉన్న బిడ్డ కోసం తప్పదు. అన్నయ్య, నిజంగానే తప్పదంటావా? మరేం చేస్తాంరా? కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం అని తెలిసిన తర్వాత కూడా మొండిగా ఎలా ఉండగలం? పదండి, అక్కతో మాట్లాడదాం. శౌర్య ఇలాగూ వెళ్ళిపోతుంది. తర్వాత ఫస్ట్ మహా, తర్వాత భూమి వెళ్ళిపోతుంది. ఏమైందండి? ఏం లేదు మహా. చెప్పండి. పూజారి గారు ఇంటికొచ్చి పూజారి గారి ఇంటికొచ్చి పూజారి గారు మన ఇంటికొచ్చారు. మనకి పుట్టబోయే బిడ్డకి గండం ఉందని చెప్పారు. మీ తమ్ముళ్ళు చూడకూడదని చెప్పారు. కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మహా. మహా, ఏడవక మహా. అమ్మా, పూజారి గారు చెప్పిన దాని గురించి నువ్వు బాధపడకూడదమ్మా. మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే నీకు బాధగా ఉంటుందని మాకు తెలుసు. బిడ్డ పుట్టేంత వరకే కదమ్మా మనమంతా దూరంగా ఉండేది. నేను చూడటానికి నేను నాన్న వస్తూనే ఉంటాం కదా. నీ తమ్ముళ్ళను వదిలిపెట్టి నువ్వు ఉండలేవని మాకు తెలుసు. కానీ తప్పదమ్మా. కొంతకాలం నువ్వు దూరంగా వెళ్తేనే తమ్ముళ్లకున్న గండం కూడా తప్పుతుంది అన్నారు కదా. పోనీ మేమే దూరంగా వెళ్తాం, నువ్వు అల్లుడు గారు ఇక్కడే ఉండండి. నీ కానుపై పండంటి బిడ్డ పుట్టిన తర్వాత మనం అంతా కలిసి ఉండొచ్చు. వెళ్ళిపోమ్మా అనే కంటే చచ్చిపోమ్మా అని ఇంతే సంతోషంగా చచ్చిపోయేదాన్ని కదమ్మా. అయ్యో అక్క, అక్క, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మహా, ఏంటా మాటలు? మీరందరూ చెప్పేది అలాగే ఉంది నాకు. పూజారి గారు చెప్పింది నిజమని మీరందరూ నమ్మారు, కానీ నేను నమ్మను. ఆయన చెప్పిన దాంట్లో నిజాలుంటాయని నేనైతే అస్సలు నమ్మను. ఆయన చెప్పింది ఖచ్చితంగా అబద్ధం. నా తమ్ముళ్ళని వదిలి నేను వెళ్ళాలా? వాళ్ళని చూడకుండా నేను ఉండాలా? అది కూడా ఒక బ్రతికేనా? అలాంటి బ్రతుకు బ్రతకడం కన్నా చావడం మేలు. నేను వెళ్ళను. నా తమ్ముళ్ళని నా ఇంటిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. లేదు, నన్ను వదిలేసి మీరు వెళ్తానన్నా కూడా నేను బ్రతకను. చెప్పేది అర్థం చేసుకోమ్మా.
ఏం అర్థం చేసుకోవాలి నాన్న? పంతులు గారు చెప్పారని చెప్పేసి మీరు నన్ను బయటికి పంపించాలనే నిర్ణయం తీసేసుకున్నారా? అది కాదక్క, జాతకం చూసి మరీ చెప్పారు కదా. మేం మాత్రం నేను చూడకుండా బతకగలమా? నిన్ను చూడకుండా ఈ రోజున ఉన్నామా? ఎన్ని గొడవలు జరిగినా ఏం జరిగినా వీడు కానీ నేను కానీ ఏ రోజైనా నిన్ను చూడకుండా ఉండగలిగామా? కానీ ఇప్పుడు తప్పట్లేదక్క. అవునక్క, మానవుడితో మేము ఇలా చెప్పాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. మేం మేనమావలం కాబోతున్నాం అన్నప్పుడు మాకెంతో సంతోషం వేసింది. మాకు మేనల్లుడు పుట్టబోతున్నాడు, వాడిని ఇలా చూసుకోవాలి అలా చూసుకోవాలని ఎన్నో కలలు కన్నాం. కానీ మనం ఎదురుగా ఉండటం వల్ల వాడికి ప్రమాదం అంటున్నారు. మనం కొంతకాలం విడిపోయి బ్రతకటం తప్ప వేరే మార్గం లేదంటున్నారు.